శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో సింహరాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, గురువారం దినం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం. చంద్ర భగవానుడు రాహువుని వదిలి 9వ స్థానంలో చేరారు. 9వ స్థానం అంటే భాగ్యస్థానం. మీరు పాత బకాయిలను తీర్చగలుగుతారు. అలాగే పాతగా మీరు ఇచ్చిన అప్పులు కూడా తిరిగి రావడానికి అవకాశాలు ఉంది. మీరు పొదుపు చేసిన విషయాల్లో రెట్టింపు సంఖ్యలో ధనం మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తులు విలువలు పెరగడానికి అవకాశాలు ఉంటుంది. కొత్త వాహనాలు కొనొచ్చు, ఆభరణాలు కొనొచ్చు, కొత్త ఇల్లు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. చంద్రుడు ఎప్పుడు 9వ స్థానానికి వెళ్ళారో ఆయన భాగ్య రాశ్యాధిపతిలో గజకేసరి యోగం కలిగినందువల్ల ఖచ్చితంగా మీకు శుభ ఫలితం అనేది కనబడబోతుంది. చాలా చిన్నపాటి ఇబ్బందుల్లోనే సింహరాశి వారు చాలా మానసిక ఒత్తిడిని పొందుతుంటారు. ఎక్కడో తెలియని ఒక చిన్న బాధ మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది. అది శుభగ్రహాధిపతి అయితే మేలైన పనులు మీకు చూపించగలుగుతుంది. అశుభ గ్రహాల యొక్క కలయిక వల్లనే మానసిక ఒత్తిడి అనేది కనబడుతుంది. పంచమ రాశిలో ఉన్న గ్రహాలు అత్యంత శక్తివంతంగా ఉండడం వల్ల విజయ అవకాశాలు ఎక్కువగా చేస్తాడు. మీకు ఇంటికి సంబంధించిన విషయాల్లో మార్పు కనబడబోతుంది. అలాగే వివాహమైన వాళ్ళకి సంతాన ప్రాప్తి ఈ రోజు నుంచి కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలగబోతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే ఈరోజు శుక్రుడు యొక్క ఫలితాలు మీకు వాహనములు మరియు సంపదలు పొందగలరు. మరియు భూమి నుండి వ్యాపారం నుండి లాభాలు పొందగలరు. సాధారణంగా మీకు అన్ని భౌతిక సుఖములు లభించవచ్చు. మీ తల్లిగారు సుఖవంతులుగా ఉండగలరు. ప్రభుత్వం కానీ ఉన్నత స్థానంలో ఉన్నవారి మిమ్మల్ని అభినందించుదురు. అలాగే అనవసరమైన వ్యయం చేయుటకు అవకాశాలు కలవు. మరియు ఆస్తులు మరియు సన్నిహితులు దూరం అవుటకు కొన్ని సమస్యలు కారణమైన వాళ్ళు ఇప్పుడు తిరిగి మన ప్రేమ అనురాగం చూపించడానికి శుభగ్రహాల అనుగ్రహంతో వాళ్ళ మనసులోని మార్పు చెందినందువల్ల ఖచ్చితంగా మన కుటుంబానికి సహకారం అందిస్తారు. అలాగే స్వభావం కలివారు ఉండుట అవకాశం కలదు. పేరు ప్రతిష్టలు మరియు అధికారం వృద్ధి కలదు. ఉన్నతాధికారుల సహాయం సహకారాలు ఉండగలదు. ఆరోగ్యం బాగుండగలదు.